చూస్తున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నదీ జలాలే ప్రధాన ఎజెండాగా 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సభ ప్రారంభమయ్యాక మరణించిన సభ్యులకు సంతాపం తెలపనున్నారు. తుంగతుర్తి సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసి మరణించిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డిలకు సభ్యులు సంతాపం తెలపనున్నారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ను సభలో ప్రకటిస్తారు. సభ వాయిదా అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. అందులో అసెంబ్లీ సమావేశాల ఎజెండాను ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ సోమవారం వాయిదా అనంతరం జనవరి 2న శుక్రవారం తిరిగి ప్రారంభం కానుంది. వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో 3 రోజుల పాటు సభ జరగదు. వచ్చే నెల 2న కృష్ణా జలాలపై, 3న గోదావరి జలాలపై చర్చ జరగనుంది. కృష్ణా జలాలపై ప్రభుత్వం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. దీనికోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు మొదట బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పలు పార్టీల నుంచి ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ, బీఏసీ సమావేశం ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది? ఈ సమావేశంలో ఏ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉంది? ఎన్ని రోజుల పాటు ఈ అసెంబ్లీ సెషన్స్ జరగనున్నాయి? మనోజ్, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఇద్దరు కూడా అసెంబ్లీకి బయలుదేరారు. మెయిన్ గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మొత్తం కూడా ఏదైతే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది ఉంటుంది. దాని తర్వాత వాయిదా ఉంటుంది. వాయిదా తర్వాత బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. బీఏసీ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పాల్గొంటాయి. ఎన్ని రోజులు జరపాలి, ఏంటి, ఏ అంశాలు చర్చకు వస్తాయి అని మొత్తం కూడా షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఇది మొత్తం కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దాంతో పాటుగా శాసనసభ మంత్రి కూడా శ్రీధర్ బాబు కూడా హాజరవుతారు. మొత్తం కూడా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా కేసీఆర్ చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి హాజరవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. నీటిపారుదలకు సంబంధించి కావచ్చు, సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనే అంశాలు చర్చకొచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో పాటు బీజేపీ ఏదైతే మొత్తం కూడా దీనికి సంబంధించి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మొత్తం కూడా గాలికి వదిలేశారు అని బీజేపీ కూడా నిలదీసే అవకాశం ఉంది. యూరియా కొరత అయితే ఏమి, లేదా 6 గ్యారెంటీలకు సంబంధించి అధికారంలో వచ్చిన ఇది మొత్తం కూడా బీజేపీ కూడా ఎండగట్టే అవకాశం ఎక్కువగా ఉంది. దాంతో పాటు ఈ రీసెంట్ గా ఏదైతే పార్లమెంట్ లో తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ ఉపాధి పథకం గురించి కొంత బీజేపీని కూడా ఇరకాటం పెట్టే అవకాశం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే వాడి వేడిగా జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. 2వ తారీఖు నుంచి రెగ్యులర్ గా జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. 2వ తారీఖు నుంచి కూడా సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా ఈ ఒక్క రోజే హాజరవుతారా అనేది కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరోవైపు రామకృష్ణ, ప్రధానంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి ఎన్నికలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. చట్టసభలో కూడా ఆమోదం పొందినటువంటి పరిస్థితి ఉంది. మరి చట్టపరంగా ఆమోదం పొందలేదు. వీటి అంశాలపై కూడా ఏదైతే స్థానిక సంస్థలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇచ్చిందో, పంచాయతీ ఎలక్షన్ కూడా అయిపోయినాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్ గురించి ఎలా ముందుకెళ్లాలి అనే అంశం సభలో చర్చించి ప్రతిపక్ష పార్టీలకి దానికి సంబంధించి వాదనలు కూడా వినే అవకాశం ఉంది. దాని తర్వాతే జడ్పీటీసీ, ఎంపీటీసీలకి షెడ్యూల్ కూడా ఖరారయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.